Hi students, welcome to Science in School. In this video, we will learn about body movements. 6th class లో 5th చాప్టర్ అయినటువంటి బాడీ మూమెంట్స్ అనే పాఠం నేర్చుకుందాం. There are so many movements that happen in our bodies. Example, blinking of our eyes and breathing, etc. మన శరీరంలో చాలా రకాలైన కదలికలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి కళ్ళు ఆర్పుతూ ఉండటము, శ్వాసక్రియ జరపటం. We move from one place to another place by walk, run, skip and jump. మనము నడవటము, పరిగెత్తడము, దూకటము, గెంతటము ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతాము. Now let us see how animals move from place to place by filling this table. ఇప్పుడు మనము జంతువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా కదులుతాయో ఈ పట్టికలో చూద్దాం. ఈ పట్టికలో ఫస్ట్ యానిమల్స్ పేరు, తర్వాత బాడీ పార్ట్ యూజ్డ్ ఫర్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, తర్వాత హౌ డస్ ద యానిమల్ మూవ్. ఫస్ట్ కౌ తీసుకున్నట్లయితే కౌ లెగ్స్ ద్వారా వాక్ నడుస్తుంది. హ్యూమన్స్ మనుషులు లెగ్స్ కాళ్ళ ద్వారా వాక్ నడుస్తారు. స్నేక్ పాములో హోల్ బాడీ శరీరం అంతా కూడా స్లిథర్ పాకుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చెలుస్తుంది. బర్డ్ పక్షులు వింగ్స్ రెక్కల ద్వారా ఫ్లై ఎగురుతాయి. ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, దోమలు, ఈగలు, సీతాకోకచిలుకలు మొదలైనవి. లెగ్స్ కాళ్ళ ద్వారా లేదా వింగ్స్ రెక్కల ద్వారా వాక్ ఆర్ ఫ్లై నడవగలవు లేదా ఎగరగలవు. ఫిష్ చేపలు ఫిన్స్ ద్వారా స్విమ్ ఈదగలుగుతాయి. ట్రై టు మూవ్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ రికార్డ్ అవర్ మూమెంట్స్ ఇన్ ద టేబుల్. మన శరీరంలోని వివిధ భాగాల్ని కదిలించటానికి ప్రయత్నించి వాటిని ఈ పట్టికలో నమోదు చేద్దాం. యాక్టివిటీ. ఇప్పుడు ఒక కృత్యాన్ని చూద్దాం. ప్లేస్ ఏ స్కేల్ లెంత్ వైజ్ ఇన్ యువర్ ఆర్మ్. మీ మోచేయి మధ్యలో ఉండేలా ఒక స్కేలును మీ చేతి మీద పొడవుగా ఉంచండి. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు టై ద స్కేల్ అండ్ యువర్ ఆర్మ్ టుగెదర్. నౌ ట్రై టు బెండ్ యువర్ ఎల్బో. ఆర్ యు ఏబుల్ టు డూ ఇట్? చేతిని స్కేల్ను కలిపి కట్టమని స్నేహితుడిని అడగండి. ఇప్పుడు మీ చేతిని వంచడానికి ప్రయత్నించండి. మీకు సాధ్యమైందా? We notice that we are able to bend or rotate our body in places where two parts of our body seems to be joined together like elbow, shoulder or neck. These places are called joints. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మాత్రమే మనము మన శరీరాన్ని వంచగలగటము లేదా తిప్పగలగటము గమనిస్తాము. ఈ ప్రదేశాలని కీళ్ళు జాయింట్స్ అని అంటారు. పక్కన ఉన్న అస్థిపంజరం పటంలో రకరకాలైనటువంటి జాయింట్స్ని గమనించండి. వెన్ యూ ప్రెస్ యువర్ ఫింగర్స్ అగైనెస్ట్ ద టాప్ ఆఫ్ యువర్ హెడ్, ఫేస్, నెక్, నోస్, ఇయర్, back of the shoulder, you get feel of something hard to that places. మనము మన తల, ముఖము, మెడ, ముక్కు, చెవి, భుజము, వెనక భాగము మొదలైన భాగాల్ని తాకినప్పుడు అక్కడ గట్టిగా ఉన్న అనుభూతిని పొందుతాము. The hard structures are the bones. So many bones are present in our body.
ఇలా గట్టిగా తగిలిన నిర్మాణాలనే ఎముకలు, బోన్స్ అంటారు. మన శరీరంలో చాలా ఎముకలు ఉంటాయి. వీ కెన్ బెండ్ ఆర్ మూవ్ అవర్ బాడీ ఓన్లీ ఎట్ దోస్ పాయింట్స్ వేర్ బోన్స్ మీట్. ఈ ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మనము మన శరీరాన్ని వంచగలము లేదా కదపగలము. There are different types of joints in our body to carry out different movements and activities. Let us learn about some of them. వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాలైనటువంటి జాయింట్స్ ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. తెలుగులో దీన్ని బంతి గిన్నె కీలు అంటారు. అంటే గిన్నె వంటి భాగంలో గుండ్రటి బంతి వంటి కీలు అమరి ఉండటం. బాల్ అండ్ సాకెట్ జాయింట్ వేర్ ద రౌండెడ్ ఎండ్ ఆఫ్ వన్ బోన్ ఫిట్స్ ఇంటూ ద క్యావిటీ ఆఫ్ ద అదర్ బోన్. ఒక ఎముక యొక్క గుండ్రని భాగము వేరొక ఎముక యొక్క ఖాళీ స్థానంలో సరిపోతే ఆ జాయింట్ను బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. ఇట్ బ్రింగ్స్ మూమెంట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఈ జాయింట్ అన్ని దిశలలోకి కదలికలను అనుమతినిస్తుంది. ఇట్ ఈజ్ సీన్ ఇన్ ద హిప్స్ అండ్ షోల్డర్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఈ రకమైన జాయింట్స్ మన శరీరంలో షోల్డర్స్ దగ్గర అంటే భుజముల దగ్గర, తొడ ఎముక దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ జాయింట్ పివోట్ జాయింట్. దీనిని బొంగరపు కీలు అని కూడా అంటారు. ఇన్ ఏ పివోటల్ జాయింట్ ఏ సిలిండ్రికల్ బోన్ రొటేట్ ఇన్ ఏ రింగ్. పివోట్ జాయింట్లో ఒక స్తూపాకారపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంటుంది. ఇట్ జాయిన్స్ ద నెక్ అండ్ హెడ్. ఈ జాయింట్ తలను మెడను కలిపి ఉంచుతుంది. ఇట్ allows us to bend the head forward and backwards and turn the head to our left or right. ఈ జాయింట్ మన తలని ముందుకు వెనకకు వంచటానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతినిస్తుంది. ఇక్కడున్న పిక్చర్స్లో పివోట్ జాయింట్ని జాగ్రత్తగా గమనించండి. హింగ్ జాయింట్. హింగ్ జాయింట్ బ్రింగ్ అబౌట్ మూమెంట్స్ ఇన్ ఓన్లీ బ్యాక్ అండ్ ఫోర్త్ డైరెక్షన్స్. హింగ్ జాయింట్ అనేది కదలికలను ఒకే దిశలో జరిగేటట్లు చేస్తుంది. ద నీస్ అండ్ ఎల్బోస్ హ్యావ్ హింగ్ జాయింట్స్. మన శరీరంలోని మోకాలు, మోచేతిలో ఈ హింగ్ జాయింట్స్ను చూడవచ్చు. దీస్ జాయింట్స్ ఆర్ లుక్ లైక్ డోర్ బికాస్ ద డోర్ అలో టు మూవ్ ఓన్లీ వన్ డైరెక్షన్. తలుపులు ఏ విధంగా ఒకవైపుకు మాత్రమే తెరుచుకుంటాయో ఈ జాయింట్స్ కూడా ఒకే డైరెక్షన్లో మాత్రమే కదులుతాయి. చేతులను ముందు వైపుకు మాత్రమే వంచగలం. అలాగే కాళ్ళని వెనక వైపుకు మాత్రమే వంచగలం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్లో హింగ్ జాయింట్ని గమనించండి. ఫిక్స్డ్ జాయింట్స్ అంటే కదలనటువంటి కీళ్ళు. సమ్ జాయింట్స్ బిట్వీన్ బోన్స్ ఇన్ అవర్ హెడ్ ఆర్ డిఫరెంట్. ద బోన్స్ కెనాట్ మూవ్ ఎట్ దీస్ జాయింట్స్. సచ్ జాయింట్స్ ఆర్ కాల్డ్ ఫిక్స్డ్ జాయింట్స్. మన తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు. ఇటువంటి కీళ్ళని కదలని కీళ్ళు, ఫిక్స్డ్ జాయింట్స్ అంటారు. వీ మూవ్ అవర్ లోవర్ జా అవే ఫ్రమ్ అవర్ హెడ్ బట్ వీ కెనాట్ మూవ్ అవర్ అప్పర్ జా.
మనము మన క్రింది దవడను తల నుంచి దూరంగా జరపగలము, కానీ పై దవడను కదిలించలేము. బికాజ్ జాయింట్ బిట్వీన్ ద అప్పర్ జా అండ్ ద రెస్ట్ ఆఫ్ హెడ్ విచ్ ఈజ్ ఏ ఫిక్స్డ్ జాయింట్. ఎందుకంటే పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి. ఇది ఒక కదలని కీలు. ఆల్ ద బోన్స్ ఇన్ అవర్ బాడీ ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్ టు గివ్ ఏ షేప్ టు అవర్ బాడీ. దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ కాల్డ్ స్కెలిటన్. మన శరీరంలోని అన్ని ఎముకలు కలిసి మన శరీరానికి ఒక ఆకారాన్ని ఇవ్వటానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజరము, స్కెలిటన్ అంటారు. ద హ్యూమన్ స్కెలిటన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అరౌండ్ 305 bones at birth. The number of bones in the skeleton changes with age. It decreases to 206 bones by adulthood after some bones have fused together. మనము పుట్టినప్పుడు మన అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయసు వచ్చేసరికి కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవటం ద్వారా ఎముకల సంఖ్య 206కు తగ్గుతుంది. అంటే మనం పెద్దయ్యేసరికి మన ఒంట్లో ఉండే ఎముకల సంఖ్య మొత్తము 206. We could know this shape better would be to look at X-ray images of the human body. ఎముకల యొక్క ఆకారాల్ని తెలుసుకోవటానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలని చూడవచ్చు. Sometimes when we are hurt or have an accident, doctors use these X-ray images to find out any possible injuries that might have happened to the bones. These X-rays show the shapes of the bones in our body. కొన్నిసార్లు మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏవైనా గాయాలని గురించి తెలుసుకోవటానికి వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాలని ఉపయోగిస్తారు. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాన్ని చూపిస్తాయి. అవర్ రిస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవెరల్ బోన్స్ కాల్డ్ కార్పల్స్. మన రిస్ట్ అంటే మణికట్టు కార్పల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. రిబ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ. రిబ్స్ ఆర్ క్యూరియస్లీ బెంట్. రిబ్స్ అంటే ప్రక్కటెముకలు ఛాతీ కుహరంలో ఉంటాయి. ఈ పక్కటెముకలు వంగి ఉంటాయి. దే జాయిన్ ద చెస్ట్ బోన్ అండ్ బ్యాక్ బోన్ టుగెదర్ టు ఫార్మ్ ఎ బాక్స్. దిస్ ఈజ్ కాల్డ్ రిబ్ కేజ్. ఈ పక్కటెముకలు ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీనినే రిబ్ కేజ్ అంటారు. తెలుగులో ఉరహ్ పంజరము అని అంటారు. There are 12 ribs on each side of the chest. Rib cage is protected some important internal parts of our body. Example, heart and lungs. ఛాతీకి రెండు ప్రక్కల 12 పక్కటెముకలు ఉంటాయి. అంటే మన శరీరంలో అటుపక్క ఇటుపక్క కలిపి 24 పక్కటెముకలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని అంతర్గత భాగాలైన గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్య భాగాలు చెస్ట్ క్యావిటీ లోపల రక్షించబడుతూ ఉంటాయి. ఫ్రమ్ ద నెక్ టు బ్యాక్ ఆఫ్ అవర్ బాడీ వీ కెన్ అబ్జర్వ్ బ్యాక్ బోన్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ బోన్స్ కాల్డ్ vertebrae. The backbone consists of 33 vertebrae. The rib cage is joined to
టు దీస్ బోన్స్. మన శరీరంలో మెడ క్రింద నుంచి నడుము వరకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని గమనిస్తాము. దీనినే వెన్నెముక, బ్యాక్ బోన్ అంటారు. ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు, వర్టిబ్రే అంటారు. వెన్నెముకలో దాదాపుగా 33 వెన్నుపూసలు ఉంటాయి. అంటే మన బ్యాక్ బోన్లో దాదాపు 33 వర్టిబ్రేలు ఉంటాయి. రిబ్కేజ్లోని ఎముకలు బ్యాక్ బోన్తో కలుస్తాయి. షోల్డర్ బోన్స్. డూ యూ నోటీస్ 2 bones on the back are prominent where the shoulder are? They are called shoulder bones. భుజాలు ఉన్న చోట ఎముకల భాగంలో 2 ఎముకలు వంగి ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? వీటిని భుజపుటెముకలు, షోల్డర్ బోన్స్ అంటారు. పెల్విక్ బోన్స్. అబ్జర్వ్ ద ఫిగర్ కేర్ఫుల్లీ. This structure is made up of pelvic bones. They enclose the portion of our body below the stomach. This is the part we sit on. పక్కనున్న పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ నిర్మాణము పెల్విక్ బోన్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది మన పొట్ట క్రింది భాగంలో ఉంటుంది. ఇది మనము కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. The skull is made up of many bones. It encloses and protects a very important part of the body called brain. మన శరీరంలో పుర్రె అనేది అనేక ఎముకలతో కలిసి ఏర్పడిన నిర్మాణము. ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది. They are some additional parts of the skeleton that are not as hard as the bones and which can be bent. These are called cartilage. Example, earlobe. మన అస్థిపంజరంలో కొన్ని భాగాలు ఎముకలంత గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ అంటే మృదులాస్థి, మెత్తని ఎముక అని అర్థం. ఉదాహరణ, చెవి తమ్మె మరియు ముక్కు. ఇవి మనము వంచగలిగినంత మృదువుగా ఉంటాయి. కార్టిలేజ్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద జాయింట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఈ కార్టిలేజ్ శరీరంలోని జాయింట్స్ దగ్గర కూడా కనిపిస్తుంది. సో అవర్ స్కెలిటన్ ఈజ్ made up of many bones, joints and cartilage. The bones and joints in our body help us to move in different ways. మన అస్థిపంజరము అనేక ఎముకలు, జాయింట్స్, కార్టిలేజ్తో ఏర్పడి ఉంటుంది. ఈ బోన్స్, జాయింట్స్ మన బాడీ మూమెంట్స్కి ఉపయోగపడతాయి. మజిల్స్ help to move the bone. 2 muscles work together to move a bone. మజిల్స్ అంటే కండరాలు ఎముకలు కదలటానికి సహాయపడతాయి. ఎముకను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేస్తాయి. మజిల్స్ వర్క్ ఇన్ pairs. When one of them contracts, the bone is pulled in that direction. The other muscle of the pair relaxes. 2 కండరాలు కలిసి పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. మరొక కండరము రిలాక్స్ అవుతుంది. To move this bone in the opposite direction, the relaxed muscle contracts to pull the bone towards its original position. So, contraction and relaxation of the muscles help to move the bone. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరము
ఎముకను దాని అసలు స్థానానికి లాగటానికి సంకోచిస్తుంది. మజిల్స్ యొక్క కంట్రాక్షన్స్ మరియు రిలాక్సేషన్ ఎముక కదలటానికి ఉపయోగపడుతుంది. ఎముకలను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. హౌ డు అదర్ యానిమల్స్ మూవ్? డు ఆల్ యానిమల్స్ హ్యావ్ బోన్స్? వాట్ అబౌట్ ఎర్త్వార్మ్ ఆర్ ఎ స్నేల్? నౌ లెట్ us స్టడీ ద మేనర్ ఆఫ్ మూవ్మెంట్ దట్ ఈజ్ ద గెయిట్ ఆఫ్ సమ్ యానిమల్స్. ఇతర జంతువులు ఎలా కదులుతాయి? జంతువులన్నింటికీ ఎముకలుంటాయా? వానపాము, నత్తలలో ఎముకలుంటాయా? వాటిలో చలనం గురించి తెలుసుకోవటానికి కొన్ని జంతువుల యొక్క కదలికలను చూద్దాము. గెయిట్ ఆఫ్ యానిమల్స్, జంతువులలో చలనాలు. ఎర్త్వార్మ్, వానపాములో చలనం చూద్దాం. అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్వార్మ్ మూవింగ్ ఆన్ ద సాయిల్ ఇన్ ఏ గార్డెన్. ఒక తోటలో మట్టిపైన కదులుతూ ఉన్న వానపాము చలనాన్ని గమనించండి. ద బాడీ ఆఫ్ అన్ ఎర్త్వార్మ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ రింగ్స్ జాయిండ్ ఎండ్ టు ఎండ్. ఎన్ ఎర్త్వార్మ్ డస్ నాట్ హ్యావ్ బోన్స్. వానపాము శరీరము ఒక చివర నుండి మరొక చివర వరకు అనేక వలయాలు అంటే రింగ్స్ లాగా నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు ఉండవు. ఇట్ హ్యాస్ మజిల్స్ విచ్ హెల్ప్ టు ఎక్స్టెండ్ అండ్ షార్టెన్ ద బాడీ. శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దీనికి కండరాలు సహాయపడతాయి. డ్యూరింగ్ ద మూమెంట్ ద ఎర్త్వార్మ్ ఫస్ట్ ఎక్స్టెండ్స్ the front part of the body, keeping the rear portion fixed to the ground. కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. Then it fixes the front end and release the rear end. ఇది శరీరాన్ని తగ్గించి వెనక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఇన్ ద షార్ట్ టైమ్ ద బాడీ పుల్స్ ద రీర్ ఎండ్ ఫార్వర్డ్. ఈ విధంగా అది కొద్ది దూరం ముందుకు కదిలేలా చేస్తుంది. రిపీటింగ్ సచ్ మజిల్స్ ఎక్స్పాన్షన్స్ అండ్ కంట్రాక్షన్స్ ద ఎర్త్వార్మ్ కెన్ మూవ్ త్రూ సాయిల్. ఇటువంటి కండరాల వ్యాకోచము, సంకోచాల వలన వానపాము నేలపైన కదులుతుంది. ఇట్స్ బాడీ సెక్రీట్స్ ఏ స్లిమీ సబ్స్టాన్స్ టు హెల్ప్ ద మూమెంట్. వానపాము శరీరం కదలికలకు సహాయపడటానికి జారుడుగా ఉండే పదార్థాన్ని స్రవిస్తుంది. అండర్ ఇట్స్ బాడీ ఇట్ హ్యాస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రిజల్స్ అంటే హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్, వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ప్రొజెక్టింగ్ అవుట్. ద బ్రిజల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ మజిల్స్. ద బ్రిజల్స్ హెల్ప్ టు గెట్ ఏ గుడ్ గ్రిప్ ఆన్ ద గ్రౌండ్. వానపాము శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధానింపబడి ఉంటాయి. ఇవి నేలపై నుంచి పట్టును పొందటానికి సహాయపడతాయి. ద ఎర్త్వార్మ్ యాక్చువల్లీ ఈట్స్ ఇట్స్ వే త్రూ ద సాయిల్. ఇట్స్ బాడీ దెన్ థ్రోస్ అవే ద అన్డైజెస్టెడ్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఇట్ ఈట్స్. దిస్ యాక్టివిటీ ఆఫ్ an earthworm makes the soil useful to plants. నిజానికి వానపాము తను వెళ్ళే దారిలోని మట్టిని తింటుంది. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోకే వదిలివేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది. స్నేయిల్, నత్తలోని చలనాన్ని చూద్దాం. అబ్జర్వ్ ఏ స్నేయిల్ ఇన్ యువర్ గార్డెన్ ఆర్ ఇన్ ద ఫీల్డ్. యు హ్యావ్ సీన్ the rounded structure
ఇట్ క్యారీస్ ఆన్ ఇట్స్ బ్యాక్. మీ తోటలో కానీ పొలంలో కానీ ఒక నత్తను పరిశీలించండి. దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాన్ని గమనించవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ షెల్ అండ్ ఇట్ ఈస్ ద outer skeleton of the snail, but it is not made up of bones. దీనిని షెల్ అంటే కర్పరము అని పిలుస్తారు. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. మనకు శరీరం లోపల అస్థిపంజరం ఉంటే నత్తకి బయట వైపు గవ్వలాంటి అస్థిపంజరం ఉంటుంది. ద షెల్ ఈజ్ ఏ సింగిల్ యూనిట్ అండ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇట్ హ్యాస్ టు బీ డ్రాగ్డ్ అలాంగ్. ఈ షెల్ అనేది ఒకటే నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలటానికి సహాయపడదు. నత్తతో పాటు ఈ షెల్ కూడా చలిస్తుంది. ఏ థిక్ స్ట్రక్చర్ అండ్ ద హెడ్ ఆఫ్ ద స్నేల్ మే కమ్ అవుట్ ఆఫ్ యాన్ ఓపెనింగ్ ఇన్ ద షెల్. ఒక మందపాటి నిర్మాణము నత్త తల షెల్ నుంచి బయటికి వస్తాయి. ద థిక్ స్ట్రక్చర్ ఈజ్ ఇట్స్ ఫుట్ మేడ్ అప్ ఆఫ్ స్ట్రాంగ్ మజిల్స్. ఈ మందపాటి నిర్మాణము నత్త యొక్క పాదము. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడి ఉంటుంది. ద వేవీ మోషన్ ఆఫ్ ద ఫుట్ ఈజ్ కాజ్డ్ మూమెంట్ ఇన్ ఏ స్నేల్. అలల వంటి పాదం యొక్క కదలిక వలన నత్తలో చలనం అనేది కలుగుతుంది. కాక్రోచ్. ఇప్పుడు బొద్దింకలోని చలనాన్ని చూద్దాం. కాక్రోచెస్ వాక్ అండ్ క్లైంబ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, అలాగే గాలిలో కూడా ఎగురుతాయి. దే హ్యావ్ 3 pairs of legs. దీస్ హెల్ప్ ఇన్ ద వాకింగ్. బొద్దింకలకి 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవటానికి ఉపయోగపడతాయి. ద బాడీ ఈజ్ కవర్డ్ విత్ ఏ హార్డ్ ఔటర్ స్కెలిటన్. దీని యొక్క శరీరము గట్టిగా ఉన్న ఔటర్ స్కెలిటన్తో కప్పబడి ఉంటుంది. దిస్ ఔటర్ స్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ జాయిన్ టుగెదర్ అండ్ దట్ పర్మిట్స్ మూమెంట్. ఈ ఔటర్ స్కెలిటన్ను అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది. దెర్ ఆర్ 2 pairs of wings attached to the body behind head. The cockroaches have distinct muscles, those near the legs for walking. బొద్దింక తల వెనక శరీరానికి 2 జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింకలు ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంటాయి. కాళ్ళ దగ్గర ఉన్నవి నడవటానికి కాళ్ళను కదిలిస్తాయి. ద బాడీ మజిల్స్ మూవ్ ద వింగ్స్ వెన్ ద కాక్రోచ్ ఫ్లైస్. బొద్దింక ఎగిరేటప్పుడు శరీర కండరాలు రెక్కల్ని కదిలిస్తాయి. బర్డ్స్. ఇప్పుడు పక్షుల్లో ఉండే చలనాల గురించి చెప్పుకుందాం. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అండ్ వాక్ ఆన్ ద గ్రౌండ్. పక్షులు గాలిలో ఎగరటంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి. సమ్ బర్డ్స్ లైక్ డక్స్ అండ్ స్వాన్స్ ఆల్సో స్విమ్ ఇన్ వాటర్. కొన్ని బాతులు, హంసలు వంటి పక్షులు నీటిలో ఈదుతాయి. ద బర్డ్స్ కెన్ ఫ్లై బికాస్ దేర్ బాడీస్ ఆర్ వెల్ సూటెడ్ ఫర్ ఫ్లయింగ్. దేర్ బోన్స్ ఆర్ హాలో అండ్ లైట్. పక్షుల శరీరాలు గాలిలో ఎగరటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. వీటి ఎముకలు బోలుగా మరియు తేలిగ్గా ఉంటాయి. ద బోన్స్ ఆఫ్ ద హిండ్ లిమ్స్ ఆర్ టిపికల్ ఫర్ వాకింగ్ అండ్ పెర్చింగ్. వెనక జత కాళ్ళు నడవటానికి, కొమ్మలపైన నిలబడటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ద బోనీ పార్ట్ ఆఫ్ ద 4 limbs ఆర్ మోడిఫైడ్ యాజ్ వింగ్స్. ద షోల్డర్ బోన్స్ ఆర్ స్ట్రాంగ్. ముందు జత కాళ్లలోని ఎముకలు
రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుటెముకలు బలంగా ఉంటాయి. The breast bones are modified to hold muscles to flight, which are used to move the wings up and down. రెక్కలు పైకి మరియు కిందకి ఎగరటానికి ఉపయోగపడే కండరాల్ని పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఫిష్. ఇప్పుడు చేపలోని కదలికలు చూద్దాం. ద షేప్ ఆఫ్ ద ఫిష్ ఈజ్ లుక్ లైక్ యాజ్ ఎ బోట్. చేప యొక్క శరీర నిర్మాణము పడవను పోలి ఉంటుంది. ద హెడ్ అండ్ టెయిల్ ఆఫ్ ద ఫిష్ ఆర్ స్మాలర్ దాన్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. ద బాడీ ట్యాపర్స్ ఎట్ బోత్ ఎండ్స్. చేప తల, తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. రెండు చివర్లలో సన్నగా ఉంటాయి. దిస్ బాడీ షేప్ ఈజ్ కాల్డ్ స్ట్రీమ్లైన్డ్. ఇలా ఉండేటువంటి శరీర ఆకృతిని పడవ ఆకారము అంటారు. స్ట్రీమ్లైన్డ్. దిస్ షేప్ ఈజ్ ఈజీలీ అలో ద ఫిష్ టు మూవ్ ఇన్ వాటర్. ఈ విధమైన శరీర ఆకారం ఉండటం వలన చేప సులభంగా నీటిలోకి కదులుతుంది. ద స్కెలిటన్ ఆఫ్ ఫిష్ ఈజ్ కవర్డ్ విత్ స్ట్రాంగ్ మజిల్స్. చేపల యొక్క అస్థిపంజరము బలమైన కండరాల చేత కప్పబడి ఉంటుంది. దెన్ మజిల్స్ అండ్ ఫిన్స్ ఆర్ హెల్ప్ టు స్విమ్ ఇన్ వాటర్. ఈ విధంగా మజిల్స్, చేపలో ఉండేటువంటి ఫిన్స్ చేపలు సులభంగా నీటిలో ఈదటానికి ఉపయోగపడతాయి. వైల్ స్విమ్మింగ్ ఇన్ అండర్ వాటర్, డైవర్స్ వేర్ ఫిన్ లైక్ ఫ్లిప్పర్స్ ఆన్ దేర్ ఫీట్ టు హెల్ప్ దమ్ మూవ్ ఈజీలీ ఇన్ వాటర్. నీటి అడుగున ఈతగాళ్ళు నీటిలో సులభంగా కదలటానికి సహాయపడేటువంటి వాజాల లాంటి తెడ్లను వారి పాదాలకి వేసుకోవటం మనం గమనిస్తాము. హౌ డు స్నేక్స్ మూవ్. ఇప్పుడు పాములు ఎలా చలిస్తాయో చూద్దాం. స్నేక్ హ్యావ్ ఏ లాంగ్ బ్యాక్ బోన్. పాములకి పొడవాటి వెన్నెముక ఉంటుంది. దే హ్యావ్ మెనీ థిన్ మజిల్స్. ఇవి చాలా పలుచని కండరాల్ని కలిగి ఉంటాయి. దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఈవెన్ దో దే ఆర్ ఫార్ ఫ్రమ్ ఎనదర్. ఇవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి. మజిల్స్ ఆల్సో ఇంటర్ కనెక్టెడ్ టు ద బ్యాక్ బోన్, రిబ్స్ అండ్ స్కిన్. అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. ద స్నేక్స్ బాడీ కర్వ్స్ ఇంటూ మెనీ లూప్స్. పాము శరీరము అనేక వంపులుగా వంగి ఉంటుంది. ఈచ్ లూప్ ఆఫ్ ద స్నేక్ గివ్స్ ఇట్ ఏ ఫార్వర్డ్ పుష్ బై ప్రెస్సింగ్ అగైనెస్ట్ ద గ్రౌండ్. పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కటం ద్వారా ముందుకు నెడుతుంది. సిన్స్ ఇట్స్ లాంగ్ బాడీ మేక్స్ మెనీ లూప్స్ అండ్ ఈచ్ లూప్ గివ్స్ ఇట్ దిస్ పుష్, ద స్నేక్ మూవ్స్ ఫార్వర్డ్ వెరీ ఫాస్ట్ అండ్ నాట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దాని పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులుగా తిరుగుతూ ముందుకు కదులుతుంది. స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.